కూటమిలో ఏం జరుగుతోంది? మిత్రపక్ష నేతలను టీడీపీ నేతలు కూల్గా కొట్టేస్తున్నారు. తమతో ఆధిపత్య పోరుకు కాలు దువ్వే వారికి చుక్కలు చూపించేలా కొట్టుకుపోతున్నారు. పై స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు క్లోజ్గా నటిస్తుంటే కింది స్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన నేతల మధ్య చాలా చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. జనసేనను అవమానించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు వస్తుందనుకున్న పదవి జనసేన నేతకు దక్కడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ నేత హింసాయుత దాడికి పురమాయించిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే నియోజకవర్గ స్థాయి జనసేన నేతలు దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం, టీడీపీని నిలదీయకపోవడం కింది స్థాయి క్యాడర్కు ఆగ్రహం తెప్పించింది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కూడా తమ అవసరాల కోసం జట్టు కట్టాయి. ఎవరి అవసరం వారిది, ఎవరి అవకాశం వారిది. ఈ అవకాశవాద రాజకీయాలతో కూటమి సఖ్యతగా ఎలా ఉంటుంది? ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో కూటమిలో చిచ్చు రేగింది. నియోజకవర్గంలోని హిరమండలంలో మామిడి రామకృష్ణ జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే మండలానికి టీడీపీ అధ్యక్షుడిగా ఢిల్లేశ్వరరావు ఉన్నారు. ఢిల్లేశ్వరరావుది ధనుపురం గ్రామం. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఢిల్లేశ్వరరావు పైరవీలు చేసుకున్నారు. అయితే పదవి మాత్రం జనసేన మండలాధ్యక్షుడు మామిడి రామకృష్ణకు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అసలే రామకృష్ణపై కోపంగా ఉన్న ఢిల్లేశ్వరరావుకు ఈ పదవి కూడా పోవడంతో మరింత మండుకొచ్చింది. మండలంలోని బెల్ట్ షాపులపై జనసేన నేత మామిడి రామకృష్ణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ బెల్ట్ షాపు టీడీపీ నేత ఢిల్లేశ్వరరావు అనుచరులది. తమ వర్గానికి చెందిన షాపుపైనే ఫిర్యాదు చేయడంతో తట్టుకోలేకపోయిన బెల్ట్ షాపు నిర్వాహకులు రామకృష్ణ ఇంటిపై దాడి చేసి రామకృష్ణను కొట్టారు. ఈ దాడిలో రామకృష్ణకు గాయాలయ్యాయి. రామకృష్ణను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన జన సైనికులు దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల నుండి తన కుటుంబానికి ముప్పు ఉందని, తనకు ప్రాణహాని ఉందని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో అవకాశవాద పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేనలు అధికారంలోకి వచ్చాక ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు. జనసేన మండలాధ్యక్షుడిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కానీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరికాన భవానీ కానీ నోరు మెదపలేదు. దాడికి తెగబడ్డ టీడీపీ గూండాలపై చర్యలు లేవు. అసలు మండలంలో ఏమీ జరగలేదన్నట్లు టీడీపీ, జనసేనలు అన్యోన్యంగా కాపురం చేస్తోన్నట్లు రెండు పార్టీల నాయకత్వాలు ఓవరాక్షన్ చేస్తున్నాయని రెండు పార్టీలకు చెందిన క్యాడర్లో గుసగుసలు వినబడుతున్నాయి.